స్టాక్ మార్కెట్కు సరికొత్త జోష్ వచ్చింది. మార్కెట్ ప్రారంభం కాగానే భారీ లాభాలతో ప్రారంభమైంది. సూచీలు దూసుకెళ్తున్నాయి. కొద్ది రోజులుగా ఒడిదుడుకులతో కొట్టుమిట్టాడుతున్న సూచీలు ఈరోజు సరికొత్త రికార్డు దిశగా దూసుకెళ్లాయి. నిఫ్టీ 26,277 మార్కు చేరి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. 14 నెలల తర్వాత నిఫ్టీ ఈ కొత్త రికార్డును సృష్టించింది. ప్రస్తుతం సెన్సెక్స్ 275 పాయింట్లు లాభపడి 85,884 దగ్గర కొనసాగుతుండగా నిఫ్టీ 178 పాయింట్లు లాభపడి 27,971 దగ్గర కొనసాగుతుంది. ఇక నిఫ్టీలో హిందాల్కో, ఎల్ఎన్టీ, ఎన్టీపీసీ, జియో ఫైనాన్షియల్, బజాజ్ ఫైనాన్స్ ప్రధాన లాభాలను ఆర్జించగా టైటాన్ కంపెనీ, అపోలో హాస్పిటల్స్, మ్యాక్స్ హెల్త్ కేర్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా నష్టపోయాయి. ఇక బీఎస్ఏ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు స్వల్పంగా పెరిగాయి. స్టాక్ మార్కెట్కు సరికొత్త జోష్ వచ్చింది. మార్కెట్ ప్రారంభం కాగానే భారీ లాభాలతో ప్రారంభమైంది. సూచీలు దూసుకెళ్తున్నాయి. కొద్ది రోజులుగా ఒడిదుడుకులతో కొట్టుమిట్టాడుతున్న సూచీలు ఈరోజు సరికొత్త రికార్డు దిశగా దూసుకెళ్లాయి. నిఫ్టీ 26,277 మార్కు చేరి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. 14 నెలల తర్వాత నిఫ్టీ ఈ కొత్త రికార్డును సృష్టించింది. ప్రస్తుతం సెన్సెక్స్ 275 పాయింట్లు లాభపడి 85,884 దగ్గర కొనసాగుతుండగా నిఫ్టీ 178 పాయింట్లు లాభపడి 27,971 దగ్గర కొనసాగుతుంది. ఇక నిఫ్టీలో హిందాల్కో, ఎల్ఎన్టీ, ఎన్టీపీసీ, జియో ఫైనాన్షియల్, బజాజ్ ఫైనాన్స్ ప్రధాన లాభాలను ఆర్జించగా టైటాన్ కంపెనీ, అపోలో హాస్పిటల్స్, మ్యాక్స్ హెల్త్ కేర్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా నష్టపోయాయి. బీఎస్సీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు స్వల్పంగా పెరిగాయి.